నమస్కారం. బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రారంభించి 10 years 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో విద్యార్థులకు సైకిళ్లను అందించాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మొన్ననే కరీంనగర్ సిపిగా వచ్చినటువంటి గౌరవ సిపి గారు, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శోభారాణి గారు, మా మాజీ శాసన సభ్యురాలు శోభక్క గారు, అదేవిధంగా మా అడిషనల్ కలెక్టర్ గారు, మాజీ మేయర్ సునీల్ రావు గారు, ఇతర అధికారులు, ఎస్బీఐ సంబంధించి ఈరోజు సహకరించినటువంటి అధికారులందరికీ, వివిధ అధికారులకు, విద్యార్థులకు, సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కరీంనగర్ కలెక్టర్ గారు అంటేనే ఒక సంచలనం, ఒక క్రియేటర్. సరే, ఎక్కువ చెప్తే ఇబ్బంది వస్తే వచ్చని ఎక్కువ ఇబ్బంది పోతాను. నేను ఒక మంచి ఆలోచనతో సొంత స్కీమ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్తో పాటు దానివల్ల మంచి చెడును గుర్తించి ఇంకా ఏ విధంగా న్యాయం చేయొచ్చు, మనం ఏ విధంగా సమాజానికి సేవ చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త ఆలోచనతో, కొత్త ఒరవడితోని ఇలా సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప కలెక్టర్ మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు. సిపి గారి గురించి నేను విన్నాను, చాలా మంచి ఆఫీసర్, ఒక డైనమిక్ ఆఫీసర్ అని చెప్పండి. కాబట్టి ఇద్దరు ఆఫీసర్లు ఇవాళ కరీంనగర్ జిల్లాలో మనందరికి సేవ చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి, వాళ్ళ విధులు నిర్వర్తించడానికి ఈరోజు వచ్చారు. కాబట్టి తప్పకుండా మా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున, మా తరఫున తప్పకుండా మీకు సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఎక్కడ పోయినా కూడా గతంలో ఉండే నరేంద్ర మోడీ ఆలోచన అదే, బేటీ బచావో బేటీ పడావో, పిల్లలను రక్షించండి, పిల్లలను చదివించండి. ఒక లక్ష్యం, ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని దాదాపు 10 సంవత్సరాల క్రితం 2015లో స్టార్ట్ చేశారు. అంటే సమాజంలో మహిళలను కూడా, అమ్మాయిలను కూడా సమాన శక్తి తీసుకురావని చెప్పి ఒక ఆలోచనతో. గతంలో ఆడపిల్లలంటే ఒక భారంగా భావించేవాళ్ళు, కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఆడపిల్లలు భారం కాదు, ఆడపిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక భరోసాగా మారాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఇలా మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నది. దాని తగ్గట్టు అనేక రకాలుగా పుట్టిన పిల్లల నుంచి వాళ్ళ పెళ్లి అయ్యే వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఇవాళ పిల్లలు పుట్టిన తర్వాత జన్మోత్సవ పేరుతోని, ఆడపిల్ల పుడితే వెంటనే జన్మోత్సవ పేరుతోని ఒక కార్యక్రమాన్ని, ఒక ఆడంబరంగా ఒక కార్యక్రమం నిర్వహించాలి. అమ్మాయిలు పుడితేనే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి జన్మోత్సవ పేరుతోని ఒక కార్యక్రమం చేస్తున్నాం మనం. దాంతోపాటు సెల్ఫీ విత్ డాటర్, అమ్మాయి పుడితే అమ్మాయితో సెల్ఫీ దిగాలి. అంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఒక భరోసా కల్పించాలి, ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. వాళ్ళ అమ్మాయిలు, గర్భిణీ స్త్రీలకు కానీ, వాళ్ళందరూ కూడా పుట్టిన పిల్లలకు కానీ టీకాలు ఇప్పించడం, మాతృవందన పేరుతోని వాళ్ళ 3 విడతలుగా 5,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కిషోరీ శక్తి పేరుతోని విద్యా వైద్యం అందించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నది. వీటిని అధికారులు కూడా తూచా తప్ప కూడా అమలు చేస్తున్న కారణంగా ఇవాళ చూడండి, ఇవాళ మహిళలతో పురుషులతో సమాన స్థాయికి వాళ్ళ మహిళలు వస్తూ ఉన్నారు. ఇవాళ ఇంట్లో అమ్మాయి లేకుంటే ఆ ఇంటికి కలనే ఉండదు. గతంలో అబ్బా అమ్మాయి పుట్టింది అనేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయి పుడితే అబ్బా అబ్బాయి పుట్టినారా అమ్మాయి పుట్టలేదారా అనే స్థాయికి వచ్చింది సమాజం వాళ్ళు. దీనికి కారణం మహిళల లోపల కానీ సమాజంలో ఒక చైతన్యం రావడం. ఎందుకంటే మనం చూస్తాం, నేను కూడా చాలా మంది షాపింగ్ పోతూ ఉంటాం, అబ్బాయిలకు ఒక్క డ్రెస్ దొరకదు, అమ్మాయిలను అమ్మవాళ్ళగా తయారు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ అమ్మాయి లేకుంటే ఇంటికి కళ ఉండదు. ఎంతమంది అబ్బాయిలన్నా కూడా అమ్మాయిలు లేకుండా ఇంటికి కళ ఉండదని చెప్పి ఇవాళ ఒక నానుడి వస్తా ఉన్నది వాళ్ళ. అందుకే ఇవాళ సమాన స్థాయికి అమ్మాయిలు వచ్చినంటే ఇటువంటి చైతన్యం తీసుకోవడం, ఇటువంటి అధికారులు ముందుకు వచ్చి ఒక ఆలోచన కల్పించడం ద్వారా, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ స్కూల్లో చూడండి, గతంలో ఇలా పిల్లలు అమ్మాయి పుడితే అబ్బా అమ్మాయి ఎందుకు పుట్టిరా, తొందర పెళ్లి చేయాలి చెప్పండి అని ఇలా బాల్య వివాహాలు తగ్గినాయి. అమ్మాయిని ఏదో విధంగా
పెంచాలి, ఒక భారం అయింది మాకు, ఏదో విధంగా తొందర పెళ్లి చేయాలి, ఇంకో ఇంటికి అప్పచెప్పాలి, మన భారం పోతుంది అనేటువంటి స్థితిలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ముద్రా యోజన ద్వారా ఇంతమంది 5 lakhs 10 lakhs లోన్ ఇస్తుంటే ఇప్పుడు 20 lakhs లోన్ ఇచ్చి అమ్మాయిలకు ఉద్యోగం ఉపాధి కాదు, అమ్మాయిలు కూడా ఇంకా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళ ముద్రా స్కీమ్ కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇట్లా